ఇక రాజస్థాన్ కాంగ్రెస్లో నేతల మధ్య కోల్డ్ వార్ మరోసారి బహిర్గతమైంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా వీరిద్దరి మధ్య కొద్ది రోజులుగా పొలిటికల్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక గెహ్లాట్ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే అశోక్ గెహ్లాట్ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కామెంట్స్ చేశారు. సచిన్ పైలట్ నమ్మక ద్రోహి అని విమర్శించారు. అలాంటి ద్రోహి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు. 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా లేని వ్యక్తి పార్టీలో తిరుగుబాటుకు ప్రయత్నించాడు. కాంగ్రెస్ పార్టీకి నమ్మక ద్రోహం చేశాడు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆయనకు బీజేపీ నుంచి 10 కోట్ల రూపాయలు అందాయని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తిని కాంగ్రెస్ హైకమాండ్ సీఎంను చేయవద్దని స్పష్టం చేశారు. సచిన్ పైలట్ను ముఖ్యమంత్రిగా రాజస్థాన్ ప్రజలు కూడా అంగీకరించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే సచిన్ పైలట్ ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిశారన్నారు. సచిన్ పైలట్కు బీజేపీతో దగ్గర సంబంధాలున్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం నుంచి సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేల్లో కొందరికి 5 కోట్ల రూపాయలు, మరికొందరికి 10 కోట్ల రూపాయలు ముట్టాయని ఆరోపించారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని వెల్లడించారు.